రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి పనిచేస్తే టికెట్ ఇస్తారా? ఒక్క మాట జితేందర్ గారు, హరికృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కోసం ప్యానెల్ మెంబర్స్ అందరికి ఒక్క మాట, నాదొక స్ట్రైట్ క్వశ్చన్. ఒక్క మాట, ప్రతాప్ రెడ్డి గారు, మీరు ప్రసన్న గారి గురించి అదేవిధంగా బీసీ వాదం గురించి ఒక మాట తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా చాలా స్ట్రైట్గా. మేబీ ఈ క్వశ్చన్ అడిగితే పావని గౌడ్ గారు కూడా నాకు తెలిసి దాంట్లో ఏమంటారు సమ్మిళితం అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే, అంటే ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వద్దని తీసుకొచ్చి ప్రసన్న గారిని పక్కన పెట్టిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఆ కాంగ్రెస్ని బీజేపీ పార్టీని కరీంనగర్ నుంచి నడిపిస్తూ ఉన్నది ఒక బీసీ బిడ్డ. నిన్నటిదాకా అదే బీసీ బిడ్డ బీజేపీ పార్టీకి ప్రెసిడెంట్ కూడా ఉండే. అంటే బీసీలని అనగదొక్కేటువంటి ఉద్దేశాన్ని మీరు ప్రసన్న కుమార్ అనేటువంటి ఒక బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వలేదని అనుకోవచ్చు. లేలే, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ అదే అర్థం అవుతా ఉంది మాకు. బీసీలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎవరైతే కృషి చేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రసన్న హరికృష్ణ పక్కన పెట్టిన తప్ప ప్రసన్న హరికృష్ణ మేము వ్యతిరేకించింది కాదు. ప్రసన్న హరికృష్ణ ఫస్ట్ నిలబెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. అంటే ఆల్ఫోర్స్ నరేందర్ గారు పార్టీ కోసం బాగా శ్రమించిందా? ఎవరు వారి సభ్యతను చూపెట్టండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిది ఇంతకుముందు. అంటే పెద్ద కాలేజీలు కదా సార్, మేబీ ఆ ఉద్దేశాన్ని నిలబెట్టుండొచ్చు. రైట్, ఒకసారి వస్తా ప్రతాప్ రెడ్డి గారు, కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బయట రోడ్డెక్కి కృషి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంటర్నల్ గా సపోర్ట్ చేసిన కృషి ఉంటారు. ఈ రోజు అంజిరెడ్డి గారు ఎన్ని ఉద్యమాలు చేశారు మీరు ఒకసారి. ఈ రోజు అంజిరెడ్డి గారు ఈ ప్రభుత్వ వ్యతిరేకం మీద అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎప్పుడైనా కృషి చేశారా? అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎప్పుడైనా పోరాటం చేశారా? ఇదే 317 గురించి కేసీఆర్ గారు మా ఎంపీ గారిని ఆఫీసులో ఉన్న వాళ్ళని తాళం బలగొట్టి తీసుకుపోయి జైలు వేసినాం. ఆ జైల్లో నేను కూడా ఉన్నా, 10 రోజులు జైల్లో ఉన్నా నేను. 317 జీవో అప్పుడు, ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరికి 317 జీవో అప్పుడు జైలు మా ఆఫీసులో ఉన్న ఎంపీ గారిని తాళం బలగొట్టి వెల్డింగ్ తో కట్ చేసి తీసుకుపోయి జైల్లో ఉంటే ఆ జైల్లో నేను కూడా ఉన్నా. ఇదే నరేందర్ రెడ్డి గారు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చిండు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు సపోర్ట్ చూపెట్టండి. ఒక ఫోటో ఎంప్లాయ్మెంట్ విషయంలో నేను పెడతా, మీకు పంపిస్తా. ఫోటో చూపెట్టండి, మేము పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తా. ఇదే నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిండ్రు కదా, ఆ నరేందర్ రెడ్డి గారు ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసిండ్రు? అరాచకంలో విద్యార్థులు చచ్చిపోయినప్పుడు నోరిప్పని మనిషి నరేందర్ రెడ్డి. అక్కడ పేపర్ అట్లా ఎప్పుడు లేదు, నోరిప్పలే. ఇదే నోరిప్పలే. జితేందర్ గారు బీజేపీ అయితే కూడా బీజేపీ అయినప్పుడు అది ఏం చేసింది అప్పుడు? జితేందర్ గారు బీజేపీ అండి. జితేందర్ గారు బీజేపీ, పావని గారు జితేందర్ గారు మాట్లాడిందా ఎప్పుడన్నా? ఆల్ఫోర్స్ ఒక ఫోటో చూపెట్టని చూస్తా. ఇదే నేను చెప్పాను, ఇదే మేము స్వయంగా. ప్రతాప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో అనేక విషయాల్లో ప్రతాప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం.